తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏమాత్రం అమలు చేయని విధంగా పింఛన్లు ఇస్తున్నట్లు కడప టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని అన్నారు. ఇక ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయబోతున్నట్లు శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఎన్నికల సందర్భంగా సూపర్ 6 కార్యక్రమాలు మీరు ఇప్పటికే చూస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ప్రభుత్వము కూడా అమలు చేయనటువంటి 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఉన్నాం. అది కూడా ఏప్రిల్ నెల నుంచి, అంటే 2024 ఏప్రిల్ ఎన్నికల సందర్భంగా ఉన్న కార్యక్రమాలు కూడా జూలై 1వ తేదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గ్యాప్ ఉన్న అమౌంట్తో సహా ప్రతి నెల 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. అదేవిధంగా దీపం పథకం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయబోతూ ఉన్నాం.